మేడం చెప్పండి, నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అని కామెంట్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు. సో ఆమె కామెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఒక పనికిమాలిన రాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్. ఆమె ఒక పనికిమాలింది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతుంది. మాజీ మంత్రి అయినా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో అందరూ ఉన్న నాయకులందరూ కూడా పనికిమాలిన ఉండే. నారా లోకేష్ అన్న కాలిగోటికి కూడా సరిపోని వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారి గురించి మాట్లాడడం అంటే మనం అందరికీ నవ్వొస్తుంది. ఆమె మాట్లాడడం మెయిన్, ఆమె ఒక పనికిమాలిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు. పోస్టులు కూడా అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా, మెరిట్ లిస్ట్ ప్రకారం కాకుండా నారా లోకేష్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకున్నారు అని వైసీపీ టార్గెట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? వైఎస్ఆర్సీపీ చేసేదంతా కూడా ఫేక్ ప్రచారమేనండి. డిఎస్సి ఆ పోస్టులు అనేవి అమ్ముకోలేదు. అవన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఎంత వచ్చినాయి అనేది వాళ్ళు అన్నీ బయట పెట్టారు. ఆ ఫేక్ ప్రచారం మీద దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కడుపు మంటతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఒక డిఎస్టీ ఇది కూడా విడుదల చేయలేదు. ఈ లొకేషన్ వచ్చిన తర్వాత డిఎస్టీ విడుదల చేసిన తర్వాత వాళ్ళకి కడుపు మండిపోయే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? 2 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వ పనితీరు అయితే చాలా బాగుందండి. మనము రైతులతో మాట్లాడుకున్నా తెలుస్తుంది, ముసలి వాళ్ళతో మాట్లాడుకున్నా తెలుస్తుంది, పెన్షన్ రాని వాళ్ళతో మాట్లాడుకున్నా తెలుస్తుంది. సో కూటమి ప్రభుత్వంలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కక్షలు, కుట్రలు, నరుక్కోడాలు అవన్నీ ఉండదండి. ఇక్కడ ప్రజలకి సంక్షేమం, ప్రజలకి ఎలా ఇది చేయాలి, వాళ్ళకి ఎలా మనం సేవ చేయాలి, ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చే 10 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఆయన అన్నీ చేస్తుండండి. మంచిగా పంపులు వేస్తుండు, ప్రజలకు న్యాయం చేస్తుండు, రోడ్లు వేస్తుండు. అసలు ఎక్కడ చూసినా కూడా ఆయన పేరేమో 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డబ్బులు తినేశారని కానీ, అవినీతి చేశారని కానీ ఏం లేదు. అసలు నేను వినలా, మీరేమైనా విన్నారా? ఏం లేదు. మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. ఆయన కూడా వస్తాడు అసలు దాంట్లో వస్తాడు. ఏపీలోనే ఏం పీకలేకపోయారు పవన్ కళ్యాణ్, తెలంగాణ వెళ్ళి ఏం పీకుతారు అంటున్నారు రోజా గారు. నా మాట కాదు, రోజా గారి మాట. ఆమె ఆడవాళ్ళ మాటలు ఎలా అసలు అనకూడదు, కానీ ఆడదై ఉంది, కానీ మాలాగా ఆడదై ఉంది కానీ అనకూడదు. మరి ఆ భాష ఏంటి? పీకుడు భాష, పొడుచుడు భాష మీద మీ అభిప్రాయం? ఆమె కూడా పీక్కోవటం ఇంకేం లేదు, అనకూడదు. సో ఏంటి ఆయన ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏ విధంగా మంచి చేశారు ఇక్కడ ఏపీలో అంటే? డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు మంచి జరిగింది ఆయన వల్ల? పిల్లలకి అన్ని చేస్తుండ కదా ఆయన, రోడ్లు పోతుండు, అన్ని చేస్తుండు, మంచిగా చేస్తుండు. చాలా మంది మాట్లాడేది ఆయన పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిగత వాటి గురించి మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ పర్వాలేదండి. తను ఒక లెక్కలో మనిషి. 10 మందిని కొట్టాలని ఉండదు, 10 మందిని తిట్టాలని ఉండదు, 10 మందిని పొగడాలని ఉండదు. ఆయన పార్టీ ఆయన నడిపించుకోవాలనే ఉద్దేశం మీద ఆయన ముందుకెళ్తాడు. అదండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించే మార్పు ఏంటంటే? అది పర్వాలేదు, బాగానే ఉన్నాడు. అంతకుముందు అయితే కొంచెం తేడాగా ఉన్నాడు, అందుకే వెనక పడిపోయాడు. ఆ తర్వాత కొంచెం మనిషి అయితే ఎప్పుడైనా మారతాడు కదా అన్నట్టు ఉంటుంది. ప్రజలందరూ ఆమోదించి ముందుకు నడిపించారు, ముందుకు నడిపిస్తున్నాడు. రాజకీయంగా మెరుగుపడ్డాడు? రాజకీయంగా మామూలుగా ఉన్నాడు. రాజకీయంలో మరి పెద్ద పేరు మేము ఆయనకి పౌడర్ రాసినట్టుగా పడలేదు. ఉందండి, గెలిచే అవకాశం దర్జాగా ఉంది, అందులోనే ఆక్షేపం లేదు. ఎందుకంటే తెలంగాణ కరెక్ట్గా లేదు. అందుచేత ఈయన కానీ ఏమైనా దిగాడంటే అందులో పక్కా కూటమికి వెళ్తారంటే అక్కడ కూటమిని వాళ్ళు ఏర్పాట్లో ఉంటుంది, కానీ సింగిల్గా ఉంటాడు. మెయిన్ ఆయన సింగిల్గా వెళ్తాడు అనుకుంటున్నాను. మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మన తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల భేదం పోవాలి అన్నారు. అదే ఆయన నిక్కచ్చి మాట. అది నిదర్శనంగా మన ఆంధ్రప్రదేశం ఎన్టీఆర్ లాగా ఇంచుమించు మనం ఏర్పాటు చేసుకొద్దాము అన్నటువంటి ఉద్దేశం మీద ఉన్నాడు ఆయనకు మాత్రం. మరి ఎందుకు కవిత గారు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి అంటారు? ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోల్చుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అనేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలంటే కవిత గారు ఆ కవిత గారికి మరి అది మరేటి పని ఉంది? ఆవిడ కొన్నాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చింది, జైల్లో మంచి ఫుడ్ తిన్నది. ఇప్పుడేమో మరి ఏ ఆధారం లేదు. అది ఏదో రకంగా ముందుకు పోయి ఏదో ఒకటి పేలడం అవసరం. అది బంగారం అండి. వాళ్ళ విషయం, మన పార్టీ విషయంలో ఈ పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, మన టీడీపీ కానీ
ఏవి ఒక్కటి కూడా డిఫరెన్స్ లేకుండా ముందుకెళ్తారు. ఆయన ఇంకా కొంచెం ప్రజల్లో ఉంటే బాగుంటుందని. ఓకే. ఇంకంత మించి ఏం లేదు. సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏదంటే మెయిన్ ఆయన పంచాయతీలు. ప్రతిరోజు చెత్తబండి వస్తుంది. చెత్తబండి చేసే వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, పల్లెటూరుకు రోడ్లు వస్తున్నాయి. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన కనపడాల్సిందే ఉంది, మెజిస్ట్రేట్ చేయాల్సింది ఇదంతా. ఆయన కనపడి వచ్చి ముద్దులు పెట్టుకుని ఇవన్నీ చేస్తే కుదరదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన కింద మెజిస్ట్రేట్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు పంచాయతీ సంబంధించింది. ఈయన పోయి కనపడ్డ రోడ్డు మీద ఒక 10,000 ఇచ్చి వీడియోలు తీసుకుని యూట్యూబ్లో కనపడితే అంత గొప్ప కాదు కదా. మెజిస్ట్రేట్కి ఇచ్చారు. కూడా పోటీ చేస్తే వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఆయన వాళ్ళు కలగకుండా ఉంటే మంచిది. అతాల పాతాలానికి ఇక్కడ దొక్కిండు, కదిలీయకుండా వస్తాడు, రాజకీయం చేసుకుంటూ పోతాడు. వెళ్తే అక్కడ కూటమికి వెళ్తారా, సింగిల్కి వెళ్తారా? ఇంక వాళ్ళ నిర్ణయం అన్నది, వాళ్ళ నిర్ణయం అక్కడ బట్టి వాళ్ళ నిర్ణయం. ఏదంటే కలిసి ఉన్నా కలుస్తాం ఎక్కడ పోయినా. మరి ఏంటి ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారు? తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల భేదం పోవాలి అన్నారు. అంటే ఆయన 15 రోజులు నేను అన్నం తినలేదంటే అన్నదమ్ములు ఇడిపోతున్నప్పుడు 11 రోజులు నేను అన్నదమ్ములు ఇడిపోతున్నారు, ఆ బాధ ఉంది. దాని గురించి కానీ తెలంగాణ ఇచ్చారని కాదు, ఇటు ఇచ్చారని కాదు, దాని గురించి ఆయన బాధపడ్డ తప్ప నా తెలంగాణ ఇడిపోయింది ఇటుపోయింది అని కాదు. ఇంకోటి వచ్చేసి తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే కలిసి ఉందాం, కలిసి పోదాం. రాజకీయంగా వీళ్ళందరూ ఎడగొట్టారు, మన అన్నదమ్ములకు కలిసి ఉందాం, కలిసిపోదాం. అక్కడైనా ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కడైనా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఇన్కేస్ ఆయన అక్కడికైనా ఇక్కడికైనా సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అవకాశం ఉందా? సీఎం అవకాశం అంటే సింగిల్గా పోటీ చేస్తే కుదరదన్న. ఎందుకంటే కూటమిగా వెళ్తే మాత్రం నెక్స్ట్ సీఎం ఆయన కావచ్చు. ఎందుకంటే వీళ్ళు కాపు 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 అని చెప్పి ముద్ర వేస్తున్నారు. అదే కాపు సీఎం అయితే వైసీపీ నాయకుల సమాధానం ఎలా ఉంటుందో వినాలనిపిస్తుంది ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే సార్ గురించి ఇంకొంచెం సినిమాకి ఇచ్చే డేటు ప్రజల్లోకి ఇస్తే, ఎందుకంటే ఆయన ఒక్కరోజు వచ్చిందంటే చుట్టుపక్కల 10 ఊర్లు మార్పు చెందిపోతాయి. ఆయన అడిగేసిందంటే ఆటోమేటిక్ ఆంజనేయం అడిగేసినట్టు మొత్తం మారిపోయి చుట్టూ 10 ఊర్లు. ఆ నిలబడినావు, నీ పిఠాపురం బొమ్మాపురం అవన్నీ నిలబడినావు, వాళ్ళు గెలిచినావు. మరి ఇక్కడ ఎందుకు నిలబడలేదు అది చెప్పు చూద్దాం. ఆయన కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లా, చిత్తూరు జిల్లా, నువ్వు ఎందుకు నిలబడలేదు? ఆడ గెలలేవు కాబట్టి. మళ్ళీ ఈడ వచ్చేది బిల్డ్ ఆఫీస్ నువ్వు సీఎం తర్వాత ఏం మార్పు కనిపించలేదా మీకు? ఏం కనిపిస్తుంది నేను అసలు నువ్వు ఏం కనిపిస్తావు చెప్పు. నువ్వే వచ్చినావు ఈ పక్కగా, ఆ పట్టాలకు వచ్చినావా? రాలా. చూసినావు ఆడ మూలికనే ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటే కాదు. మరి ఆర్కే రోజా గారు కామెంట్ చేశారు ఆయన ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, జనాల చెవులు క్యాబేజీలు పెడుతున్నాడు, మాయ మాటలు చెప్తున్నాడు అంటుంది. అది నిజమేనండి, అది నిజంగా. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు రాష్ట్రానికి? నువ్వు డిప్యూటీ సీఎం అయినావు, ఏం చేయలేదంటారు. ఈ జిల్లాలో నువ్వు పర్యటనే రాలేదు, మళ్ళీ నీకేం తెలుసు? అది ఈ జిల్లా రాజకీయంగా మెరుగుపడలేదు ఆయన. ఇల్లు ఏంటంటే మీరు అలా మాడతారు. నువ్వు ఏం చేసావు చెప్పయ్యా రాష్ట్రానికి? ఏం చేసి ఇప్పుడు నువ్వు డిప్యూటీ ఏం అయినావు? నేను చెప్పకూడదు బాబాయ్. అది వచ్చి అది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు వేసేది వాళ్ళది, అది నీకు సంబంధం లేదు. అది సమస్యల మీద ఆయన ఏం పట్టించుకోవట్లేదా? మరి ఏం పట్టించుకుంటావు బాబు? అది ఈ జిల్లాలుగా రాలేదు నువ్వు, మళ్ళీ నువ్వేం పట్టించుకుంటావు? మరి ఇప్పుడేం తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నాడు, అక్కడ గెలిచే అవకాశం ఉందా? ఇంకా నేనేమో చెప్పినాను కూడా అది బాగుండదు. చెప్పు బాబాయ్ నీ అభిప్రాయం. నా అభిప్రాయంగానే. మరి కవిత గారు ఆయన ఏమంటున్నారంటే ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి, ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోల్చి మాట్లాడుతున్నారు. మాట్లాడచ్చు, ఎందుకంటే వానికి విశ్వాసం లేదు. ముగ్గురిని మార్చినావు, మరి 3 రాష్ట్రాలు మార్చమని ఏం గ్యారంటీ? 3 మార్చినావు నువ్వు, 3 రాష్ట్రాలను మార్చమని ఏం గ్యారంటీ? నాకు ఓటు హక్కు ఉంది అంటే బాగానే ఉంది, ఆడబోతావు. ఏమి అక్కడ గెలిచి ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేవు, ఇక్కడే ఏం చేయలేవు నువ్వు. అదే అన్నారు రోజా గారు, ఇక్కడే ఏం పీకలేదు, అక్కడికి వెళ్ళి ఏం పీకుతారు. నువ్వు ఏం పీకుతావు చెప్పు. ఇక్కడ పీకుడు భాష గురించి అలా మాట్లాడొచ్చా? ఒక లేడీ అయింది, పీకుడు భాష అలా మాట్లాడచ్చు. నువ్వు పద్ధతి ఏంది ఇది? నీ పద్ధతి ఏముంది? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నాకు మాత్రము ఆ రాష్ట్రం ఉండేంత రాష్ట్రం బాగుపడదండి.